రియాజ్ దాడిలో గాయపడిన సయీద్ ఆసిఫ్ కు పోలీసులు వైద్యం అందిస్తున్నారు. నిన్న సారంగపూర్ లో రియాజ్ ను పట్టుకోవడానికి చేసినటువంటి ప్రయత్నంలో రియాజ్ చేతిలో ఆసిఫ్ తీవ్రంగా గాయపడ్డారు. అతను ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. కమిషనర్ స్వంత ఖర్చులతోనే హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో సర్జరీ కోసం 1.5 లక్షల సహాయం అందించారని ఆసిఫ్ అన్న సయీద్ సలీం తెలిపారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. రియాజ్ దాడిలో గాయపడిన సయీద్ ఆసిఫ్ కు పోలీసులు వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం నిన్న సారంగపూర్ లో రియాజ్ ను పట్టుకోవడానికి చేసినటువంటి ప్రయత్నంలో రియాజ్ చేతిలో ఆసిఫ్ తీవ్రంగా గాయపడ్డారు. అతని పరిస్థితికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, నల్లి ప్రస్తుతానికి ఆసిఫ్ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. నాంపల్లిలోని గ్రీన్ఫీల్డ్ మల్లారెడ్డి ప్రైవేట్ హాస్పిటల్. నిన్న సాయంత్రం హాస్పిటల్ ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు నిజామాబాద్ నుండి. ప్రస్తుతం అయితే ఆసిఫ్ ప్రస్తుతం ఆయన ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నారు. ఆయన మెరుగైన వైద్య చికిత్స కోసం అయితే డాక్టర్స్ ఐసీయూలో అతన్ని ప్రస్తుతం ఉంచడం జరిగింది. సో నిన్న ఈవినింగ్ నిజామాబాద్ పోలీసులు ఇక్కడ రావడం జరిగింది. ప్రస్తుతం అయితే ఎడమ చేయికి గాయమైంది. ఎడమ చేయికి కూడా మైనర్ సర్జరీ అయింది. తర్వాత కుడి చేయికి కూడా స్వల్ప గాయమైంది. రెండు ట్రీట్మెంట్ తర్వాత అంటే ఎడమ చేయికి శస్త్రచికిత్స చేశారు, సర్జరీ అయింది. కుడి చేయికి కూడా ట్రీట్మెంట్ చేశారు. ప్రస్తుతం అతను ఐసీయూలో ఉన్నాడు. అతను ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగ్గానే ఉంది. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు. నిన్న నిజామాబాద్లో అంటే ఎక్కడైతే సారంగనగర్ సంబంధించిన ఆ ప్రాంతంలో రియాజ్ను పట్టుకునే క్రమంలో రియాజ్ చేతిలో ఆసిఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ గాయపడిన క్రమంలో నిజామాబాద్ పోలీసులు మెరుగైన వైద్య చికిత్స కోసం కూడా గ్రీన్ఫీల్డ్ మల్లారెడ్డి హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. అతను అయితే ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటారు. ప్రస్తుతం అతను ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగానే ఉంది. అతను ఐసీయూలో మాత్రం ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఇదంతా కూడా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఒక టీంను కూడా ఒక బృందాన్ని హాస్పిటల్ పంపించారు. వారి కుటుంబ సభ్యులు మాట్లాడారు. అలాగే వారిలో ధైర్యం కూడా నింపారు. వైద్య ఖర్చులకు అయ్యే ఖర్చంతా కూడా ఇటు నిజామాబాద్ సిపి చైతన్య అనే అతని నేతృత్వంలో ప్రస్తుతం అయితే ఒక టీమ్ ఆఫ్ పోలీస్ టీం కూడా డాక్టర్స్తో మాట్లాడారు. ట్రీట్మెంట్ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. 4వ అంతస్తులో అతను ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఐసీయూకి షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం ఆసిఫ్ మెరుగైన చికిత్స మొత్తం అయితే ఇటు ఐసీయూలో మల్లారెడ్డి హాస్పిటల్స్ గ్రీన్ఫీల్డ్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగానే ఉందని చెప్పి వైద్యులు చెప్తా ఉన్నారు. మరి ఒకవేళ డిశ్చార్జ్ చేసేది ఉంటే మాత్రం అంటే అన్ని టెస్టులు చేసిన తర్వాత ఈరోజు ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఒకవేళ వీలైతే రేపు డాక్టర్స్ కూడా అతన్ని డిశ్చార్జ్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇటు ఆసిఫ్ కుటుంబ సభ్యులు అలాగే నిజామాబాద్ నుంచి వచ్చిన పోలీస్ టీం కూడా వైద్య బృందంతో మాట్లాడడం జరిగింది. అతని ఆరోగ్యం కూడా నిలకడగానే ఉంది. అతను రేపు పూర్తి వైద్య పరీక్షల తర్వాత అతను డిశ్చార్జ్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. నళిని. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.